ఆయన మృతుల కుటుంబాలకి ఎవరైతే ఇంకా మనం అంటే అనలేము, కానీ అక్కడ పరిస్థితి చూస్తే అంటే ఏం జరుగుతుందనేది అర్థమవుతుంది. కానీ బట్ అఫీషియల్గా డిక్లేర్ చేయాలి. కానీ సరే, కోలాటరల్ డ్యామేజ్లో రెండు అక్కడ మెడికల్ కాలేజ్ సంబంధించి మెడికోలు కూడా 35 మంది ఎంతమందో 36 మందో ఉన్నారు, వారందరూ గాయపడ్డారు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఒకటి. ఈ రెండింటి మీద తర్వాత టాటా చైర్మన్ రెస్పాన్స్. టాటా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇచ్చినటువంటి ఒక రెస్పాన్స్ కూడా మనం చూసాం. ఆయన కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు విత్ ప్రొఫౌండ్ సారో ఐ కన్ఫర్మ్ దట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఆపరేటింగ్ అహ్మదాబాద్ లండన్ గ్యాట్విక్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ ట్రాజిక్ యాక్సిడెంట్ టుడే అంటూ ఆయన చెప్తూ అవర్ థాట్స్ అండ్ డీపెస్ట్ కండోలెన్స్ ఆర్ విత్ ఫ్యామిలీస్ అండ్ లవ్డ్ వన్స్ of the all affected by this devastating event. At this moment, our primary focus is on supporting all the affected people and their families. We are doing everything in our power to assist the emergency response team at the site and to provide necessary support and care to those impacted. Further updates will be shared as we receive more verified information అంటూ ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అందరూ కూడా టాటా చైర్మన్ తో పాటు టాటా గ్రూప్ సంబంధించినటువంటి అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇప్పుడు ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం పైన అది ప్రమాదం ఎలా జరిగింది, తర్వాత ఆ ప్రమాదంలో గురైనటువంటి వారందరినీ కూడా బయటికి తీసే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. మిగతా విషయాలన్నీ కూడా తర్వాత ఆలోచిస్తామని కూడా చెప్తున్నారు. తర్వాత కేంద్ర విమానయాన శాఖ విడుదల చేసినటువంటి ప్రకటన కూడా మనం చూడొచ్చు రిషి. అందులో ఈ యొక్క ప్రధాని మోదీ అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. ప్రమాద ఘటన ప్రదేశానికి స్వయంగా వెళ్తున్నట్లు కూడా ప్రధానికి రామ్మోహన్ నాయుడు చెప్పారు. అన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కూడా ప్రధాని ఆదేశించడంతో పాటు అక్కడికి వెళ్లిన తర్వాత ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాచారం తనకు పంపాలని కూడా రామ్మోహన్ నాయుడుకి ప్రధాని చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం చూసాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ కూడా కొద్దిసేపటి క్రితం స్పందించారు. వాళ్ళిద్దరు స్పందన కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ట్వీట్ లో డీప్లీ షాక్డ్ అండ్ పెయిన్డ్ బై ద డివాస్టింగ్ ఫ్లైట్ క్రాష్ ఇన్ అహ్మదాబాద్. అవర్ థాట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ ద ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్, దేర్ ఫ్యామిలీస్ అండ్ ద రెసిడెంట్స్ ఎఫెక్టెడ్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ లో మనం చూసాం. ఆయన దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. ఇక నారా లోకేష్ ఈ కూడా కొంత విచారంతో ఈ యొక్క ట్వీట్ చేశారు. షాక్డ్ అండ్ డీప్లీ సైడెండ్ బై ద ట్రాజిక్ క్రాష్ ఆఫ్ ఎయిర్ ఇండియా లండన్ బౌండ్ బోయింగ్ డ్రీమ్లైనర్ షార్ట్లీ ఆఫ్టర్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ అహ్మదాబాద్. ద ఫ్లైట్ క్యారింగ్ 242 people went down near Meghani Nagar just minutes after departure. I offer my heartfelt condolence to the bereaved families and I am praying for all those affected by this devastating incident. I urge the authorities to ensure swift rescue, relief and